ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబా గారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ భర్త విషయంలో ఇబ్బంది పడుతున్నావు కదా, నీ భర్త మారే సమయం వచ్చింది, అది ఎలానో తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు అందించిన సందేశం మీకు తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ భర్త విషయంలో నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావమ్మా. అందుకే అతి త్వరలోనే నీ భర్త మారిపోబోతున్నారు. కేవలం నీ సాయి చెప్పింది చేస్తే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. దగ్గరుండి మరీ నడిపిస్తానమ్మా. నీ జీవితాన్ని చక్కదిద్దుతాను. నీదే కాదు, నీ భర్తలో కూడా ఒక మంచి మార్పు వచ్చి సంతోషంగా ఉండేలా నీ సాయి తండ్రి ఆశీర్వదిస్తారు తల్లి. నీ సాయి తండ్రి అంటే ఆశీర్వదించారంటే చాలు, దానికి అసలు తిరిగే ఉండదని నీకు తెలిసిన విషయమే కదా. మరి ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు చెప్పు. ఏమాత్రం కూడా ఆలోచించకుండా, అసలు వెనకడుగు వేయకుండా సంతోషంగా ముందుకు వెళ్ళిపో. అన్నీ మారుతాయి. మార్చడానికి నేను ఉన్నాను కదా, అసలు మర్చిపోవద్దు. నేను నీకు తోడుగా ఉండగా భయపడవచ్చా చెప్పు. అసలు దిగులు పడవద్దమ్మా, నేను ఉన్నాను కదా. ఇదిగో, ఇప్పుడు నువ్వు ఈ కష్టాలు పడుతున్నావు అవునా, ఒక్కదాన్నే కష్టాలు అనుభవిస్తున్నాను, అందరూ కూడా బాగానే ఉన్నారు కదా అని నీ బిడ్డనైనా నాకే ఎందుకు ఇలా రాతరాసావు తండ్రి అని, నా జీవితమే ఎందుకు ఇలా ఉందని అనుకుంటున్నావు కదా, అడుగుతున్నావు కదా. నీ జీవితంలో వచ్చిన బాధలు ఎప్పుడూ అలానే ఉండవు తల్లి. ఆ రోజులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అవునమ్మా, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఇంకా బాధపడుతున్నావు కదా. నీ కళ్ళ నుండి కన్నీరు వరదలా కారిపోతున్నాయి కదా, కృష్ణానదిలాగా కారిపోతూ ఉంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా. చూడమ్మా, నీకు ఏదైనా సరే ఇబ్బందిగా ఉంటే నువ్వు మొహమాటంగా నీ సాయి తండ్రికి చెప్పు. అస్సలు మొహమాటం లేకుండా నువ్వు చెప్పిన మరుక్షణమే నీ సాయి తండ్రి మాట విని నీ కష్టాలు తొలగించేందుకు వాయు వేగంతో వచ్చేస్తాను తల్లి. నీ కళ్ళలో కన్నీరు పోగొట్టేందుకు నీ వద్దకు వస్తాను. నా బిడ్డమైనా నువ్వు ఏం చెప్పినా సరే మౌనంగా వింటాను. అలాగే నీ భర్త విషయంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా, ఇక నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నువ్వేమీ బాధపడద్దు. నీకు ఈ సాయి తండ్రి తోడుగా ఉన్నారు కదా, అంతా నేను చూసుకుంటాను. అంటే ఎప్పుడూ కూడా నేను దూరంగా ఉన్నానని అనుకోవద్దు. నేను ఎంత దూరంలో ఉన్నా సరే నా బిడ్డల్ని 1000 కళ్ళతో చూస్తాను. నీ కష్టాలు తొలగించేందుకు, కన్నీరు తుడిచేందుకు నీ వద్దకు వస్తాను. ఇదిగో, నువ్వు చెప్పినా చెప్పకపోయినా సరే నీ సాయి తండ్రి పడే బాధలన్నీ తెలుసు కదా. ఎందుకు రావడం లేదో నీకు తెలుసా? దానికి కూడా ఒక కారణం ఉందమ్మా. ఎప్పుడైనా నువ్వు అంటే ఒక సమస్య వస్తే పరిష్కరించుకోగలవా లేదా అనేది నేను చూస్తూ ఉన్నాను. నీది ఏదైనా సరే నీకు సాయి తండ్రి నీకు అండగా ఉండగా నీకు ఎలాంటి కష్టం, బాధ కలగదు. అర్థమవుతుందా? ఇదిగో, నువ్వు ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నావు కదా, అతి త్వరలోనే మంచి రోజులు వస్తాయి. ఎవరికైనా సరే కష్టాలనేవి ఉంటాయి. ఇక నువ్వు నీ భర్త విషయంలో పడుతున్న కష్టాలు కూడా తొలగిపోతాయమ్మా. నీ సమస్యలు ఎందుకు వస్తాయంటే, మనం సమస్యలను పరిష్కరించుకోగలమా లేదా అని నేను నిన్ను పరీక్షిస్తున్నానమ్మా. ఏదైనా సరే తల్లి, ఏం జరిగినా సరే ధైర్యంగా నిలబడి ఉండు. ముందు నువ్వు కష్టపడినా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరు వాళ్ళ తర్వాత వాళ్ళు సంతోషపడిపోతారు. నీకు కుటుంబ కలహాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, వాటికి పరిష్కారం కూడా దొరుకుతుంది. అలా అని నీకు ఇంకొక విషయం చెప్పనా తల్లి, నువ్వు నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నీకు వెన్నుపోటు పడుస్తారు. వాళ్ళే నీతో మాట్లాడుతున్నట్టు పైకి నవ్వుతూ మాట్లాడతారో, తర్వాత నీ వెనకే ఉండి నీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారని తెలుసుకొని ఇప్పుడు ఆ విషయం నీకు తెలియడం లేదమ్మా. అందరూ నా వాళ్ళే అనుకుంటున్నావు కదా, అది నీ పొరపాటే. ఈ సమాజం వేరేలా ఉంది, నువ్వు అనుకున్నట్లు మాత్రం అసలు లేదమ్మా. నువ్వు అందరితో మంచిగా ఉండు. ఎదుటి వాళ్ళు నీ పతనం కోరినా సరే వాళ్ళ నుంచి మంచిగా అంటే మంచిగానే ఆలోచించు. చెడిపోవాలని, నాశనం అయిపోవాలని ఎప్పుడూ అనుకోవద్దు. నీకు చెడు చేయాలనుకున్న వాళ్ళని ఈ సాయి తండ్రి ఎప్పుడూ కూడా ఊరుకోరు తల్లి. నిన్ను ఎలా అయినా సరే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిస్తాను. నువ్వు కొన్ని పనులు చేసి సహకరించాల్సి ఉంటుంది తల్లి. నీలో కూడా కాస్తంత మొండితనం ఉంది. నువ్వు
తెలిసి తెలియని పనులు చేస్తున్నావో అందుకే మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. ఎదుటివారు మాత్రం గొడవ చేయాలని చూస్తున్నారు. నీకు మాత్రమే అది అర్థం కావడం లేదు. ఇదిగో నా రాత ఇలా ఉందని చిన్నపిల్లల మనస్తత్వం తల్లి. అది నీ సాయి తండ్రికి ఎప్పుడో తెలుసు. అందుకే నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటారు. నేనెప్పుడు ఇలానే ఉంటానని మొండితనంగా ఉంటున్నావమ్మా. కొన్ని విషయాల్లో ఆ మొండితనం అనేది కొంచెం తగ్గించుకో. కోపం అనేది కాస్త తగ్గించుకో తల్లి. ఎప్పుడైనా సరే నువ్వు నీ భర్తను, నీది స్వచ్ఛమైన మనసు కదా, అది కూడా నాకు తెలుసు తల్లి. నీ భర్త త్వరలోనే మారేలా నేను చేస్తాను. ఇక నువ్వు చేయాల్సిందంతా కూడా నీ భర్తను ఒకసారి తీసుకొని నా గుడికి రా తల్లి. నీ బాధనంతా కూడా నా కళ్ళలో చూసి చెప్పుకో. మర్చిపోకు తల్లి. నీ భర్తను కూడా తీసుకుని రావాలి. నీ భర్త మారేలా నేను చేస్తాను తల్లి. నీ జీవితంలో సంతోషించే రోజులు వచ్చేసాయి. ఇక నీ భర్త నిన్ను బాగానే చూసుకుంటాడు తల్లి. అవును తల్లి, నీ భర్త మంచివాడేనమ్మా. కానీ కొన్ని కారణాల వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు అంతే. భయపడొద్దు. భర్త కానీ భార్య కానీ కుటుంబంలో బాగోలేకపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఇప్పుడు నీ భర్త బాలేకపోయినా సరే, నీ భార్య నీ మాట వినకపోయినా సరే, ఒక్కసారి నా దర్శనానికి తీసుకువస్తే అవన్నీ కూడా నీకు అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్లుగా చెప్తాను తల్లి. కాబట్టి భయపడొద్దు, బాధపడొద్దు, ఏమాత్రం కూడా కంగారు పడొద్దు, వెనకడుగు వేయొద్దు తల్లి. త్వరలోనే అన్నీ మారుతాయి. నీ కుటుంబం, నువ్వు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. నీ సాయి తండ్రి నేను నీకు హామీ ఇస్తున్నాను కదా. తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఏవి కూడా తీసుకోవద్దు. ధైర్యంగా ఉండి ఆలోచించు. నీ సాయి తండ్రి నీ వెనుక ఉన్నారు కదా. ఒక్కసారి నీకు మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తానని గుర్తుపెట్టుకో. నమ్మకంగా ఉన్నావు కదా. ఒక్కసారి నీ సాయి తండ్రి చెయ్యి అందించినప్పుడు నేను ఎప్పటికీ కూడా నిన్ను విడవనమ్మా. నీ పిల్లలు ఎంత మంచివాళ్ళు. కొన్ని కారణాల వల్ల అలా ప్రవర్తిస్తున్నారు తప్ప అంతా బాగానే ఉండిపోతుంది. ఇక నువ్వు చేయాల్సిందంతా కూడా నా మీద నమ్మకం ఉంచు. నేను నీ జీవితాన్ని సరిదిద్దుతాను తల్లి. నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నావు కదా. నా ఆశీర్వాదంతో నీకు ఒక శుభవార్త తీసుకుని వచ్చి త్వరలోనే నీ దగ్గరికి వస్తాను. ఈ సాయి తండ్రిని ఆహ్వానిస్తావా? నన్ను గుర్తుపడతావా తల్లి? ఒకటి చెప్పనా, నీ భర్తకి ముందు చూపు లేదమ్మా. నువ్వు నీ భర్త జీవితం అంటే ఏంటో తెలుసుకునేలా చెయ్యాలి. అంటే నేను చెప్పిన మాటలన్నీ కూడా నీకు అర్థమవుతున్నాయి కదా. విన్నట్టే విని వదిలేస్తున్నావా? అలా చేయకుండా నా మాటల్ని అసలు పెడచెవిన పెట్టొద్దు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు నీ జీవితంపై ముందు శ్రద్ధ పెట్టు. తర్వాత వేరే విషయాలపై అసలు శ్రద్ధ పెడుదువు. కానీ తల్లి, ముందు నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకోవాలమ్మా. నీ జీవితాన్ని సరైన మార్గంలో ఉందో లేదో తెలుసుకో. వేరే వాళ్ళ విషయాల్లో, వేరే వాళ్ళ సంసారాల్లో అస్సలు తలదూర్చవద్దు. దానివల్ల నీ మానసిక ప్రశాంతత లేకపోవడమే కాదు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు తల్లి. నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నీ కష్టాలన్నీ కూడా నేను తొలగించబోతున్నాను. నీ కన్నీరంతా కూడా నిన్ను తొలగించబోతున్నాను. నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. మంచి రోజులు వచ్చేలా నీ సాయి తండ్రి చేస్తాడు తల్లి. అదే నమ్మకంతో ఉండు. నన్ను నమ్ము చాలు అని బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాబా గారి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను, ఆశ్చర్యాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము వాటిని మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాము. ఆ సాయినాథుని ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.